ఢిల్లీ మద్యం కేసులో నిన్నటి నుంచి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సౌత్ లాబీలో ముఖ్య పాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. రాత్రికి రాత్రే ఢిల్లీ తరలించింది. రాత్రంతా కవిత ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. ఈ ఉదయం వైద్య బృందాలు ఈడీ ఆఫీస్కి వచ్చి పరీక్షలు నిర్వహించాయి. కవితను ఈడీ అరెస్ట్ చేయడంతో అప్రమత్తమయ్యారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ న్యాయస్థానం ఆదేశాలతో ఈ ఉదయం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టుకు హాజరై ముందస్తు బెయిల్ పొందారు. దీంతో కేజ్రీవాల్ కు కొంత ఊరట లభించింది. ఇప్పుడు కవిత ఏం చేస్తారు? కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ బెయిల్ పిటిషన్ వేస్తారా? కేజ్రీవాల్ తరహాలోనే కవితకు కూడా బెయిల్ దక్కుతుందా, లేక ముందుగా అనుకున్నట్లుగా సుప్రీంకోర్టులో ఈడీ చర్యలను సవాలు చేస్తారా అనేది వేచి చూడాలి. ఇక కవిత అరెస్ట్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఢిల్లీ మద్యం కేసులో నిన్నటి నుంచి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కవిత అరెస్ట్ సంచలనం సృష్టించింది దేశవ్యాప్తంగా. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కవిత అరెస్ట్ తర్వాత కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకురావడం జరిగింది. గత రాత్రి కోర్టుకి గత రాత్రి ఆమెను ఈడీ ఆఫీస్కి తీసుకొచ్చారు. మరి మరికొద్ది సేపట్లో ఆమెకు కోర్టుకు తీసుకెళ్ళబోతున్నారు. దీనికంటే ముందుగా చూస్తున్నారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్స్ వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు కాబట్టి ఆమె కోర్టుకు తీసుకెళ్లొచ్చని చెప్పేసి వైద్యులు చెప్పిన నేపథ్యంలో ఆమెను మరికొద్ది సేపట్లో కోర్టుకి హాజరుపరుస్తారు. అయితే కవితకి బెయిల్ అంశం కొంత సస్పెన్స్ గా మారింది. ఆమెకు బెయిల్, ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్కి ఆల్రెడీ బెయిల్ ఇచ్చారు. మరి కవితకి బెయిల్ ఇస్తారా ఇవ్వరా అనే అంశం కూడా కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. మరి అయితే కవిత మీద ఉన్నటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో అభియోగాలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మరి ఈ స్ట్రాంగ్ గా అభియోగాలు ఉన్న నేపథ్యంలో బెయిల్ మంజూరు కార్యక్రమం అనేది బెయిల్ మంజూరు అనేది కొంత క్లిష్టకరమే అని చెప్పాలి. అయితే కవితకి బెయిల్ గాని ఇవ్వాలి అంటే అక్కడ అడ్వకేట్స్ చూసి కొన్ని స్పష్టమైన కారణాలని చూపించాలి. మరి ఆ కారణాలు చూపించుకోకుండా కవితకు బెయిల్ మంజూరు అనేది సాధ్యం కాదు. కాకపోతే కవితకు బెయిల్ మంజూరు చేయాలంటే ఆమెకు వ్యతిరేకంగా ఉండకూడదు ఏమి అభియోగాలని. కానీ చాలా మంది సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు కోర్టులో. మరి ఆ వాంగ్మూలం నేపథ్యంలో అవి స్ట్రాంగ్ గా ఉన్న నేపథ్యంలో కవితకి ఈ రోజు అదే ప్రధానమైన బెయిల్కి ప్రధానమైన అడ్డంకిగా ఏర్పడ్డాయని చెప్పేసి కూడా తెలుస్తోంది. మరి దీని ప్రకారం చూసుకున్నట్టుగైతే కవితకు బెయిల్ అనేది 50% ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుంది. ముఖ్యంగా ఈడీ, సిబిఐ కూడా తమ కస్టడీకి కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో కొంత సంక్లిష్ట పరిస్థితి ఉంది బెయిల్ విషయంలో అని చెప్పాలి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. ఢిల్లీ మద్యం కేసులో నిన్నటి నుంచి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సౌత్ లాబీలో ముఖ్య పాత్ర పోషించారనే ఆరోపణలతో ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. రాత్రికి రాత్రే ఢిల్లీ తరలించింది. రాత్రంతా కవిత ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. ఈ ఉదయం వైద్య బృందాలు ఈడీ ఆఫీస్కే వచ్చి పరీక్షలు నిర్వహించాయి.
కవితను ఈడీ అరెస్ట్ చేయడంతో అప్రమత్తమయ్యారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ న్యాయస్థానం ఆదేశాలతో ఈ ఉదయం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టుకు హాజరై ముందస్తు బెయిల్ పొందారు. దీంతో కేజ్రీవాల్ కు కొంత ఊరట లభించింది.